సినాయి ఎడారి, ఆ రాత్రిపూట వీస్తున్న చల్లని హోరుగాలి, అందులో ఆ కాల్తున్న గుగ్గిలం సువాసన. ఒకసారి ఊహించుకుందాం. బైబిల్ గ్రంథాన్ని పుస్తకాల వారీగా ప్రతిరోజు సులభంగా అర్థం చేసుకునే మన ఈ లోతైన అధ్యయన పరంపరకి స్వాగతం. ఇందులో ఇది 3వ భాగం. ముందుగా నా పరిచయం పక్కన పెట్టేస్తే మనం నేరుగా ఈనాటి సత్యాల్లోకి వెళ్ళిపోదాం. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయే విషయం చాలా లోతైనది. అంటే 400 ఏళ్ల సుదీర్ఘ ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించబడిన లక్షలాది ఇశ్రాయేలీయుల ఆ విశాలమైన శిబిరం సరిగ్గా మధ్యలో ఒక అద్భుతమైన నిర్మాణం జరిగింది. అదే ఆరాధన గుడారం. నిజమే. స్వచ్ఛమైన బంగారం ఇంకా అకాసియా చెక్క, సన్నని నారతో తయారు చేయబడిన ఆ గుడారం సాక్షాత్తు సృష్టికర్త నివాసం ఉండే స్థలం కదా. మనం మునుపటి భాగంలో అంటే నిర్గమకాండము ముగింపులో మనం ఒక ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూశాం. దేవుని అపరిమితమైన మహిమ ఒక అగ్నిలాంటి మేఘంలా దిగివచ్చి ఆ గుడారాన్ని పూర్తిగా నింపేసింది. కరెక్ట్. కానీ ఇక్కడే ఒక పెద్ద ఊహించని మలుపు చోటు చేసుకుంది. గమనించారో లేదో? దేవుని స్నేహితుడని పిలువబడిన మోషే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఎదురించిన ఆ ప్రవక్త ఇప్పుడు ఆ గుడారంలోకి కనీసం ఒక్క అడుగు కూడా వేయలేకపోతాడు. అవును, అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే దేవుడు స్వయంగా రమ్మని చెప్పిన తర్వాత కూడా మోషే ఎందుకు వెళ్ళలేకపోయాడంటారు? దానికి కారణమేంటంటే అది ఒక విచిత్రమైన, అదే సమయంలో భయంకరమైన పరిస్థితి. సృష్టికర్త సంపూర్ణ పవిత్రత ముందు మానవుని అసంపూర్ణత నిలబడలేకపోవడమే ఈ పరిస్థితికి అసలు కారణం. దేవుని స్వభావం అంతులేని మంచితనం. ఆ మంచితనం, పవిత్రత అనేవి చీకటికి, పాపానికి అత్యంత ప్రమాదకరమైనవి కదా. ఖచ్చితంగా. దేవుడు ఆ గుడారంలో ఉన్నాడు, కాని మోషే మాత్రం బయట ఉండిపోయాడు. అంటే మన పగిలిపోయిన జీవితాలను, మన గాయాలను బాగు చేయడానికి మనందరికీ దేవుని సన్నిధి కావాలి. నిజమే. దేవుని సన్నిధి లేకుండా మనం సంపూర్ణులు కాలేము. కాని ఆయన దహించే అగ్నిలాంటి పవిత్రతను పాపంతో నిండిన మనుష్యులు ఎలా తట్టుకోగలరు? అసలు దేవునితో బంధం ఎలా సాధ్యం అన్న ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ మిగిలిపోతోంది కదా. అవును, ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే మన ఈనాటి ఈ డీప్ డైవ్ లక్ష్యం. లేవియా కాండము అనే ఈ పుస్తకం కేవలం పాతకాలపు ఆచారాల పట్టిక కాదు. అంటే అది కేవలం నియమాలు, నిబంధనలు మాత్రమే కాదంటారా? అస్సలు కాదు. అది మానవుని మనస్తత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, అలాగే దేవుని అపారమైన కృపను వివరించే ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ లాంటిది. వావ్, బ్లూ ప్రింట్ అనేది చాలా మంచి పదం. ఈ పుస్తకాన్ని హీబ్రూ భాషలో ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు కదా. అవును, హీబ్రూలో దీనిని వైక్రా అంటారు. అంటే దానికి అర్థం మరియు ఆయన పిలిచెను అని. మరియు ఆయన పిలిచెను ఎంత అద్భుతంగా ఉందో వినడానికి. మోషే గుడారం బయట భయంతో ఆగిపోయినప్పుడు దేవుడు లోపలి నుండి స్వయంగా ఇస్తున్న ఆహ్వానం ఇది అన్నమాట. ఖచ్చితంగా. ఈ పుస్తకం ప్రారంభంలోనే దేవుడు గుడారం నుండి మాట్లాడుతూ కోర్బాన్ అనే పదాన్ని పరిచయం చేస్తాడు. కోర్బాన్ అంటే బలి అర్పించడం అని కదా అర్థం. బలి అర్పించడం అని మనం వాడుకలో అంటాం, కానీ దానికి మరింత ఖచ్చితమైన అర్థం సమీపించడం లేదా దగ్గరకు రావడం అని. ఓహో, అంటే దేవునికి దగ్గరవ్వడం అనే ఉద్దేశంతో ఈ పదాన్ని వాడారన్నమాట. అవును. ప్రాచీన కాలంలో చుట్టుపక్కల ఉన్న అన్యజనులు తమ కోపగించిన దేవతలను శాంతింపచేయడానికి లంచంలా బలులర్పించేవారు. ఆ దేవతలు తమ పంటలను నాశనం చేయకుండా ఉండాలని భయంతో ఇచ్చే లంచాలు అవి. అంటే దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇచ్చే ముడుపుల్లాంటివన్నమాట. కరెక్ట్. కానీ ఇశ్రాయేలీయుల దేవుడు ఆకలితో లేడు. సృష్టి అంతా ఆయనదే. కాబట్టి ఈ బలులు దేవునికిచ్చే లంచాలు ఏమాత్రం కావు. మరి ఇవి లంచాలు కాకపోతే దేనికి ప్రతిరూపాలు అంటారు? ఇవి దేవుని ప్రేమకు మరియు ఆయన న్యాయానికి ప్రతిరూపాలు. ఇక్కడే ఒక సహజమైన సందేహం వస్తుంది చాలామందికి. అంటే ఆధునిక దృక్కోణంలో చూసినప్పుడు ఒక జంతువును చంపి దాని రక్తాన్ని అర్పించడం అనేది కొంచెం అనాగరికంగా లేదా క్రూరంగా అనిపిస్తుంది కదా. అవును, ఈ రోజుల్లో చాలా మందికి అలాగే అనిపిస్తుంది. నిజమే. అంతేకాకుండా ఒక మనిషి చేసిన తప్పుకు ఇంకొక మూగజీవిని బలి చేయడమంటే అది మన బాధ్యత నుండి మనం పారిపోవడం లేదా తప్పును మరొకరి మీదకు నెట్టేయడం లాంటిది కాదా? అసలిందులో దేవుని న్యాయం ఎక్కడ కనిపిస్తుందంటారు? అది చాలా ముఖ్యమైన ప్రశ్న.
దీనిని అర్థం చేసుకోవాలంటే అసలు పాపమంటే దేవుని దృష్టిలో ఏమిటో మనం గ్రహించాలి. ఆ, అంటే దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి? పాపమనేది కేవలం ఒక చిన్న పొరపాటు కాదు. అది సృష్టి క్రమాన్ని దెబ్బతీసే ఒక కాస్మిక్ విధ్వంసం లాంటిదని చెప్పాలి. కాస్మిక్ విధ్వంసం. పదం చాలా బరువుగా ఉంది. ఉదాహరణకు, ఎవరైనా ఒక ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారనుకుందాం. అప్పుడు పర్వాలేదు వదిలేద్దాం అని అనడం న్యాయమనిపించుకోదు కదా? అస్సలనిపించుకోదు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు నష్టపరిహారం చెల్లించాల్సిందే. కరెక్ట్. జరిగిన నష్టానికి ఎవరో ఒకరు మూల్యం చెల్లించాలి. సృష్టికర్త జీవానికి మూలం కదా. ఆయనకు విరోధంగా చేసిన పాపం వలన మరణమనే శిక్ష వస్తుంది. అంటే పాపం వలన వచ్చు జీతం మరణమన్నట్లు. అవును. ఆ శిక్షను పాపి స్వయంగా అనుభవిస్తే ఇక మానవజాతి మిగలదు కదా, అందరూ చనిపోవాల్సిందే. ఇక్కడే దేవుని ప్రేమ కలుగజేసుకుంది. వావ్! అంటే మనిషిని రక్షించడానికి దేవుడు ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాడనమాట. ఖచ్చితంగా. మనిషి చెల్లించాల్సిన మూల్యాన్ని మనిషికి ప్రత్యామ్నాయంగా మరొక ప్రాణం చెల్లిస్తోంది. ఆ జంతువు రక్తం మనిషి పాపానికి ప్రాయశ్చిత్తంగా అర్పించబడుతుంది. అంటే ఇది బాధ్యత నుండి పారిపోవడం కాదు, నష్టానికి సరైన మూల్యం చెల్లించడం అన్నమాట. దేవుని న్యాయం సంతృప్తి చెందాలి, అదే సమయంలో దేవుని ప్రేమ మనిషిని రక్షించాలి. ఈ రెండింటి కలయికే ఈ బలుల వ్యవస్థ అంటారు. కరెక్ట్గా చెప్పారు. ఈ బలులలో అనేక రకాలున్నాయని లేఖనాలు చెప్తున్నాయి కదా, వాటన్నిటి వెనక కూడా ఇలాంటి లోతైన అర్థమే ఉందా? అవునవును, ఖచ్చితంగా. ఉదాహరణకు అషాం లేదా అపరాధ బలిని తీసుకుందాం. ఇది చాలా విలక్షణమైన బలి. అషాం, దీని ప్రత్యేకత ఏంటంటారు? ఎవరైనా పొరుగువారిని మోసం చేసినా, దొంగిలించినా కేవలం క్షమాపణ అడిగితే సరిపోదు. వారు ఆ అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వడమే కాకుండా దానికి 20% అదనంగా కలిపి చెల్లించాలి. అంటే 120% తిరిగి ఇవ్వాలన్నమాట. ఆ తర్వాతే దేవుని ముందు బలి అర్పించాల. అవును. దీని వెనుక ఒక అద్భుతమైన దైవిక సత్యం దాగి ఉంది. గమనించండి, ఏదెను తోటలో మానవుడు పాపం చేసినప్పుడు దేవుని మహిమను, ఆత్మీయ అమాయకత్వాన్ని కోల్పోయాడు కదా. కోల్పోయాడు, కరెక్ట్. శిలువ మీద యేసుక్రీస్తు తనను తాను అపరాధ బలిగా, అంటే మన అషాంగా అర్పించుకున్నప్పుడు కోల్పోయిన దానికి కేవలం సమానమైనది మాత్రమే ఇవ్వలేదు, మానవాళికి అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అనుగ్రహించాడు. వావ్! ఇది నిజంగా రోమాల్ని నిక్కబుడ్చుకునే సత్యం. ఆదాముకు పాపం లేని అమాయకత్వం ఉంటే క్రీస్తు ద్వారా మానవాళికి సాక్షాత్తు దేవుని నీతి ఆపాదించబడిందన్నమాట. ఖచ్చితంగా. అంటే కోల్పోయిన దానికంటే 120% అధికంగా దేవుని కృప తిరిగి లభించింది అని దీని అర్థం. ఈ కోణం నుండి చూస్తే దేవుని క్షమాపణ అనేది కేవలం మన ఖాతాలోని అప్పులను సున్నా చేయడం కాదు, ఆ ఖాతాలో అంతులేని కృపను నింపడమన్నమాట. ఎంత అద్భుతంగా చెప్పారు. నిజమే, దేవుని మంచితనం అలాంటిదే. బలుల గురించి ఇంత వివరంగా చూసిన తర్వాత వీటిని అర్పించడానికి దేవుడు యాజకత్వాన్ని, అంటే ఒక ప్రీస్ట్హుడ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు కదా. లేవియాకాండంలో అహరోను మరియు అతని కుమారుల ప్రతిష్ఠాపన 8 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. అవును. ఆ సమయంలో దేవుని అగ్ని దిగివచ్చి బలిని దహించినప్పుడు ఇశ్రాయేలీయులంతా ఎంత సంతోషంతో ఆరాధిస్తారో, దేవుడు తమ మధ్యకు వచ్చాడని గొప్ప సంబరాలు చేసుకుంటారు. కానీ ఈ ఆనందం ఎంతోసేపు నిలవదు కదా, ఒక విషాదం జరుగుతుంది. కరెక్ట్. వెంటనే ఒక తీవ్రమైన విషాదం చోటు చేసుకుంటుంది. అహరోను కుమారులైన నాదాబు మరియు అబీహు దేవుడు ఆజ్ఞాపించని ఒక అన్యాగ్నిని, అంటే స్ట్రేంజ్ ఫైర్ తీసుకొస్తారు. ఆ దేవుని నిబంధనలకు విరుద్ధమైన ధూపాన్ని అర్పించడానికి ప్రయత్నిస్తారు. తక్షణమే బలిని దహించిన అదే దేవుని అగ్ని వాళ్ళిద్దరినీ దహించి వేస్తుంది. వాళ్ళక్కడికక్కడే మరణిస్తారు కదా. అవును, ఇది చాలా భయంకరమైన ఘట్టం. నిజం చెప్పాలంటే ఈ ఘట్టం చదివినప్పుడు ఎవరికైనా భయం కలుగుతుంది. ఒక చిన్న కర్మకాండకు సంబంధించిన తప్పుకు ప్రాణాలు తీయడం అనేది దేవుని విపరీతమైన కోపానికి నిదర్శనంగా కనిపిస్తుంది కదా. ఆధునిక మానవుడికి ఇది చాలా కఠినంగా, అన్యాయంగా అనిపించడం సహజమే. అవును. దేవుడంత దయగలవాడైతే ఈ చిన్న పొరపాటుని ఎందుకు క్షమించలేదు, అసలు ఎందుకు అంత కఠినంగా వ్యవహరించాడనిపిస్తుంది. ఈ సందేహం రావడం చాలా సబబే. కానీ ఇక్కడ మనం దేవుని పవిత్రత, అంటే హీబ్రూలో ఖాదోష్ అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఖాదోష్,
దేవుని పవిత్రత. అవును, పవిత్రత అనేది దేవునికి అకస్మాత్తుగా వచ్చే ఒక భావోద్వేగం లేదా కోపం కాదు. అది ఆయన వాస్తవిక ఉనికి, ఆయన సహజ లక్షణం. హ్మ్, దీన్ని ఒక ఆధునిక ఉదాహరణతో వివరిస్తాను చూడండి. చెప్పండి. ఒక అణు రియాక్టర్ అంటే న్యూక్లియర్ కోర్ దగ్గరకు సరైన రక్షణ కవచం లేకుండా ఎవరైనా వెళితే ఏమవుతుంది? ఆ క్షణాల్లో భస్మమైపోతారు. బ్రతికే ప్రసక్తి లేదు కదా. కరెక్ట్. అది ఆ రియాక్టర్కు ఆ వ్యక్తి మీద ఉన్న కోపం కాదు, అది దాని లక్షణం. అది సంపూర్ణ పవిత్రత ఉన్న దేవుని సన్నిధిలోకి ఎలాంటి భయభక్తులు లేకుండా దైవధిక్కారంతో స్వంత నిబంధనల ప్రకారం వెళ్లడం కూడా సరిగ్గా అలాంటిదే. వావ్! ఈ ఉదాహరణతో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే దేవుని అగ్ని వారిని నాశనం చేయాలనే ఉద్దేశంతో రాలేదు, కాని ఆయన పవిత్రతకు విరుద్ధమైనది ఏదైనా సరే ఆ సంపూర్ణమైన కాంతి ముందు నిలబడలేక కాలిపోతోంది. ఖచ్చితంగా. నాదాబు అబీహులు అమాయకులు కాదు. వారు నాయకులు, దేవుని నిబంధనలు స్పష్టంగా తెలిసినవారు. అయినా కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దేవునితో మనం మనిష్టమొచ్చినట్లు మన స్వంత నిబంధనల ప్రకారం వ్యవహరించలేము అని ఇది స్పష్టం చేస్తోందన్నమాట. అవును, సృష్టికర్త పవిత్రతతో మనం చెలగాటమాడలేము. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇజ్రాయేలీల దైనందిన జీవితానికి సంబంధించిన అనేక పవిత్రతా నియమాలను దేవుడిస్తాడు. ఆహారం, చర్మవ్యాధులు, మిశ్రమ వస్త్రాలు ధరించకపోవడం, ఇలా అనేక నియమాలు ఇందులో కనిపిస్తాయి. అవును, శరీరం నుండి వచ్చే స్రావాలకు సంబంధించినవి కూడా. నిజం చెప్పాలంటే ఈ నియమాలు చదువుతుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒకవైపు విశ్వాన్ని సృష్టించిన దేవుడు అని చెబుతూ, మరొక వైపు మనుషులు 2 రకాల దారాలతో నేసిన బట్టలు ఎందుకు వేసుకోకూడదు అని ఆయన ఎందుకు ఆలోచిస్తాడంటారు. అంటే అది చూడటానికి కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు. అవును కదా, చనిపోయిన జంతువును తాకితే ఎందుకు అపవిత్రత వస్తుంది అని ఆయన ఎందుకు అంత చిన్న విషయాల గురించి పట్టించుకుంటాడు? ఇవి కేవలం ఆనాటి మూఢనమ్మకాలు లేదా ప్రాచీన ఆరోగ్య సూత్రాలు మాత్రమేనా? అస్సలు కాదు. అవి కేవలం ఆరోగ్య సూత్రాలు కావు. వాటి వెనుక చాలా లోతైన దైవిక సందేశం ఉంది. చనిపోయిన కడేబరాన్ని తాకడం, చర్మవ్యాధులు, రక్తస్రావం ఇవన్నీ కూడా మరణానికి మరియు క్షీణతకు అంటే డీకేకు చిహ్నాలు. మరణానికి చిహ్నాలు. మన సృష్టికర్త జీవానికి మూలం. ఆయన నివసించే స్థలంలో మరణపు ఛాయలకు చోటు లేదు. మరణమనేది దేవుని అసలు సృష్టిలో భాగం కాదు. అది పాపం వల్ల వచ్చిన శాపం మాత్రమే. అంటే దేవుడు జీవాన్ని ఇష్టపడతాడు, మరణాన్ని కాదు. కాబట్టి ఆ మరణపు ఛాయలు దేవుని పవిత్ర గుడారం దగ్గరకు రాకూడదనమాట. ఈ నియమాలు మరణం పట్ల దేవునికున్న వ్యతిరేకతను సూచిస్తాయి కదా. ఖచ్చితంగా. మరి ఈ మిశ్రమ వస్త్రాల నియమం సంగతేమిటి? ఉన్ని మరియు నార కలిపిన బట్టలు వేసుకోకూడదు అనే నియమంలో జీవము మరణం అనే కాన్సెప్ట్ లేదు కదా. ఇది కేవలం ఒక ఫ్యాషన్ రూల్లాగా అనిపిస్తుంది. సృష్టికర్త ఒక వార్డ్రోబ్ చాయిస్ గురించి ఎందుకు ఆజ్ఞాపించాలి? చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఆనాటి చారిత్రక నేపథ్యాన్ని చూడాలి మనం. ఆ కాలంలో ఇజ్రాయేలీల చుట్టుపక్కలున్న కానానీయులు, అన్యమతస్థులు తమ పూజా కార్యక్రమాలలో, తమ మతపరమైన ఆచారాలలో మిశ్రమ వస్త్రాలను వాడేవారు. ఓహో, అంటే అదొక అన్యమత ఆచారం అన్నమాట. అవును. దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ నియమం ఇవ్వటం ద్వారా ఒక స్పష్టమైన సరిహద్దు రేఖను గీశాడు. వారు ఉదయం నిద్రలేచి బట్టలు వేసుకునే ప్రతిసారీ, భోజనానికి కూర్చునే ప్రతిసారీ ఈ నియమాలు వారిని వారొక ప్రత్యేకమైన ప్రజలని గుర్తుచేస్తాయి. మేము సాధారణ ప్రజలం కాదు, పవిత్రుడైన దేవునికి చెందినవారం అని ప్రతి దైనందిన చర్య ద్వారా వారికి గుర్తు చేయడమే దేవుని ఉద్దేశం. ప్రతి చిన్న పనిని కూడా దేవునికి సంబంధించిన వ్యవహారంగా మార్చడం అన్నమాట ఇది. ఎగ్జాక్ట్లీ. దేవుని ఉద్దేశ్యం అదే. ప్రతి క్షణం ఆయనతో కనెక్ట్ అయి ఉండాలని. అయితే ఈ నియమాలన్నీ పాటిస్తూ ఏ మనిషి పూర్తి పవిత్రతతో దేవుని ముందు నిలబడలేడు కదా. సమాజంలో ఎవరూ ఎలాంటి పొరపాటు చేయకుండా, ఏ అపవిత్రత అంటకుండా ఉండలేరు. ఇలా ఉంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ లాంటి దేవుని పవిత్రత పక్కన ఏ సమాజమైనా ఎలా బ్రతకగలదు? దీనికేదైనా ప్రత్యామ్నాయం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ ప్రత్యామ్నాయమే ఈ మొత్తం పుస్తకానికి ఒక గుండెకాయలాంటి అధ్యాయమని చెప్పొచ్చు. అదే ప్రాయశ్చిత్త దినం లేదా యోమ్ కిప్పూర్. యోమ్ కిప్పూర్, ఈ పేరు వింటుంటేనే ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది.
అవును, ఈ నియమాలన్నిటి మధ్య జీవిస్తున్న మనుషులు తెలియక చేసే పాపాలు, అపవిత్రతల వల్ల సమాజం నాశనం కాకుండా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు దేవుని సన్నిధి ఉండే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు కదా. కరెక్ట్. ఆ రోజు జరిగే ప్రక్రియ అత్యంత లోతైనది. ఈ యోమ్ కిప్పుర్ గురించి అధ్యయనం చేస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ తంతులో 2 మేకల్ని ఉపయోగిస్తారు. మొదటి మేకను బలిగా అర్పించి దాని రక్తాన్ని ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని కరుణాపీఠం మీద చల్లుతారు కదా. అవును, ఆ కరుణాపీఠాన్ని గ్రీకు భాషలో హిలాస్టీరియన్ అంటారు. అంటే దేవుని న్యాయాన్ని సంతృప్తిపరచడం. పాపం వల్ల జరిగిన నష్టానికి ఆ రక్తం ప్రాయశ్చిత్తం చేస్తుంది. దేవుని పవిత్రతకు విరుద్ధంగా జరిగిన అపరాధాలకు ఇది సమాధానమిస్తుంది. అంటే దేవుని కోపం శాంతించి న్యాయం జరుగుతుంది. కానీ అక్కడితో ఈ ప్రక్రియ పూర్తి కాదు. ఈ 2వ మేక వ్యవహారం మానవ మనస్తత్వానికి చాలా అవసరమైనది. ఈ 2వ మేకనే స్కేప్ గోట్ అంటారు కదా. ప్రధాన యాజకుడు ఆ సజీవంగా ఉన్న మేక తలమీద 2 చేతులు పెట్టి ప్రజలు చేసిన పాపాలన్నీ, వారి అపరాధాలన్నీ దానిమీద మోపుతాడు. అవును, అలా మోపిన తర్వాత ఆ మేకను ఎవ్వరూ లేని కీకారణ్యమైన ఎడారిలోకి పంపించేస్తారు. అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. ఇది ఎంత గొప్ప మానసిక ఉపశమనాన్నిస్తోంది కదా. మానవాళి భారమంతా ఒక జీవి మీద మోపబడి అది కళ్ల ముందే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవడాన్ని చూడటమంటే అది పాపపు అపరాధభావం నుండి సంపూర్ణ స్వేచ్ఛనిస్తుంది కదా. సరిగ్గా చెప్పారు. క్రొత్త నిబంధన వెలుగులో దీన్ని చూస్తే యేసుక్రీస్తు ఈ 2 మేకల పాత్రలను ఒక్కడే నెరవేర్చినట్లు స్పష్టమవుతుంది. వావ్, అవును కదా. ఆయనే పాపాలకు బలి అయిన ప్రాయశ్చిత్తం, దేవుని న్యాయాన్ని సంతృప్తిపరిచిన ఆ హిలాస్టీరియన్. అంతేకాదు, మానవాళి సిగ్గును అవమానాన్ని తన మీద వేసుకుని ఊరి వెలుపలకు మోసుకుపోయి సిలువలో అర్పించబడిన స్కేప్ గోట్ కూడా ఆయనే. దీని ద్వారా దేవుడు మనకు ఒక సంపూర్ణమైన శుద్ధీకరణను, అంటే ఆ గ్రీకులో కథారిస్మోస్ అంటారు కదా, దాన్ని అనుగ్రహించాడనమాట. ఖచ్చితంగా ఆయన 2 పాత్రలను పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఈ ప్రాయశ్చిత్త దినం తర్వాత పవిత్రత అనేది కేవలం గుడారంలో ఆరాధనకే పరిమితం కాలేదని మనకు అర్థమవుతుంది కదా. పవిత్రతను సమాజంలో ఎలా ప్రతిబింబించాలో వివరించే దేవుని ఆజ్ఞలు ఇక్కడ 17 నుండి 27 అధ్యాయాలలో కనిపిస్తాయి. దీన్నే హోలీనెస్ కోడ్ అంటారు. అవును, ఈ హోలీనెస్ కోడ్లో సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలి అనేది స్పష్టంగా ఉంది. లైంగిక నైతికత గురించి కూడా దేవుడు స్పష్టమైన నియమాలిచ్చాడు. కానీ నేటి కాలంలో చాలామంది వీటిని కేవలం పాతకాలపు ఆచారాలుగా కొట్టిపారేయాలని చూస్తుంటారు కదా. ఇవి కేవలం ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మతపరమైన ఆచారాలు మాత్రమేనా? కానే కాదు. లేఖనాలను జాగ్రత్తగా గమనిస్తే మనకొక వాస్తవం అర్థమవుతుంది. ఈ నియమాలను ఉల్లంఘించడం వల్లనే ఆ దేశపు భూమి కానానీయులను వెళ్లగక్కిందని లేఖనాలు చెబుతున్నాయి. అవును, అంటే ఇజ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వకముందే ఆ నియమాలు సృష్టిలో భాగమై ఉన్నాయన్నమాట. అవును, ఇవి సృష్టి ఆరంభం నుండి దేవుడు ఏర్పరిచిన విశ్వజనీనమైన సూత్రాలు. సృష్టికర్త ఏర్పాటు చేసిన ఆ సరిహద్దులను దాటినప్పుడు సమాజం నైతికంగా పతనమవుతుందని ఇది స్పష్టం చేస్తుంది. ఇక్కడ మనం దేవుని మంచితనం, ఆయన సార్వభౌమాధికారం చూడొచ్చు. పవిత్రత అంటే వ్యక్తిగత నైతికత మాత్రమే కాదు, అది సామాజిక న్యాయంతో ముడిపడి ఉంది కదా. రైతులు తమ పంటను కోసేటప్పుడు పొలం మూలలను పేదవారి కోసం, పరదేశుల కోసం వదిలేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అవును, పేదలను ఆదుకోవడం కూడా పవిత్రతలో భాగమే. ఆర్థిక వనరులలో ఇతరులకు భాగమివ్వడం ఆయన ప్రేమకు నిదర్శనం. కానీ ఇక్కడే కంటికి కన్ను పంటికి పన్ను అనే లెక్స్ టాలియోనిస్ నియమ కూడా వస్తుంది కదా. వినడానికిది చాలా క్రూరంగా, ప్రతీకారం తీర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దేవుడిలాంటి నియమాన్ని ఎందుకిచ్చాడంటారు? పైకి చూడటానికిది ప్రతీకారగులా అనిపిస్తుంది, కానీ నిజానికి దీని అసలు ఉద్దేశం అది కాదు. ప్రాచీన కాలంలో ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే దానికి ప్రతీకారంగా ఆ వారి కుటుంబాన్ని మొత్తం నాశనం చేసే క్రూరమైన పద్ధతులుండేవి. అవును కదా. ఆదికాండంలో లామెకు చేసిన ప్రతీకారం మనం చూస్తాం. ఒక దెబ్బ కొడితే ప్రాణం తీస్తానంటాడు. కరెక్ట్. ఈ కంటికి కన్ను అనే నియమం ఆ విపరీతమైన హింసకు అడ్డుకట్టవేసింది. శిక్ష అనేది ఎప్పుడూ నేరానికి మించి ఉండకూడదని, ధనవంతులైనా పేదవారైనా అందరికీ సమాన న్యాయం జరగాలని దేవుడు పెట్టిన ఒక గొప్ప పరిమితి అది. ఓహో, అంటే సమాజంలో ప్రతీకారాన్ని ఆపటానికి, న్యాయాన్ని స్థాపించడానికి తీసుకున్న గొప్ప ముందడుగనమాట ఇది.
అపరిమితమైన హింసను ఆపి ఒక చట్టబద్ధమైన పరిమితిని తీసుకురావడం ఈ ఆజ్ఞ ఉద్దేశ్యం. ఖచ్చితంగా మనం దేవుని ఆజ్ఞల వెనుక ఉన్న అసలు కారణాన్ని చూడాలి. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే ఈ లేవ్యకాండంలో కనిపించే అత్యంత అద్భుతమైన విధానం ఇంకొకటి ఉంది. అదే జూబిలీ సంవత్సరం. అవును, ప్రతి 50 ఏళ్లకొకసారి వచ్చే ఈ జూబ్లీ సంవత్సరం ఒక గొప్ప ఆర్థిక ప్రక్షాళన. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరైనా కష్టపడి భూమిని కొనుక్కున్న తర్వాత 50 ఏళ్లకు దాన్ని ఉచితంగా తిరిగి ఇచ్చేయడం అనేది ఆర్థిక వ్యవస్థను నాశనం చేయదా? అసలు ఇది ఎలా సాధ్యం అంటారు? ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ దృష్టితో చూస్తే అలా అనిపించవచ్చు. కానీ ప్రాచీన ఇశ్రాయేలుల్లో భూమి అనేది కేవలం ఆస్తి కాదు, అది జీవనాధారం. ఒక కుటుంబం ఆర్థికంగా నష్టపోయి భూమిని అమ్ముకుంటే వారి తర్వాటి తరాలు శాశ్వతంగా బానిసలుగా మారిపోయే ప్రమాదముంది. అంటే తరతరాలుగా వాళ్ళు అప్పులో ఊబిలో ఉండిపోతారన్నమాట. ఇక్కడే దేవుడు ఆ అద్భుతమైన నియమాన్ని పెట్టాడు కదా. అవును, భూమి తనదేనని, మానవులు కేవలం తన దగ్గర పరదేశులు అని దేవుడు స్పష్టం చేశాడు. ఈ జూబ్లీ సంవత్సరంలో బానిసత్వంలో ఉన్నవారు విడిపించబడతారు, అప్పులన్నీ పూర్తిగా రద్దు చేయబడతాయి. అమ్ముడుపోయిన భూములు వారి అసలు యజమానుల కుటుంబాలకు తిరిగి ఇవ్వబడతాయి. పేదరికమనేది తరతరాలుగా ఒకే కుటుంబంలో కొనసాగకుండా, సమాజంలో సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకుండా దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన విధానమిది. నిజమే, దేవుని ప్రేమ కేవలం ఆత్మీయమైనది మాత్రమే కాదు, అది వాస్తవ ప్రపంచంలో మానవుల కష్టాలను తీర్చేదిగా ఉంటుంది అని ఆయన నిరూపించాడు. ఎంత అద్భుతం! దేవుని గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన సార్వభౌమాధికారం ఈ పుస్తకం నిండా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ నియమాలన్నీ కూడా ఆయన మన మీద ఎంత కేర్ తీసుకుంటున్నాడు అనేది చూపిస్తాయి. ఒక్కసారి ఆ ప్రారంభంలో మనం చూసిన ఆ ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని మళ్లీ గుర్తు చేసుకుందాం. దేవుని పవిత్రత వల్ల ఆరాధన గుడారంలోకి వెళ్లలేక బయటే ఆగిపోయిన మోషే తర్వాతి పుస్తకమైన సంఖ్యాకాండము 1వ అధ్యాయం నాటికి ఆ గుడారం లోపలే ఉండి దేవునితో మాట్లాడుతుంటాడు గదా. అవును, బయట ఉన్నవాడు లోపలికి వెళ్లాడు. ఏమి మారింది అసలు? ఈ మధ్యలో ఏం జరిగిందంటారు? లేవియ కాండము జరిగింది. మనిషి దేవుని సన్నిధిలోకి వెళ్లడానికి ఆ దేవుడే స్వయంగా ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. జంతువుల రక్తము ద్వారా ప్రాయశ్చిత్తాన్ని కలగజేశాడు. పవిత్రమైన దేవుని సన్నిధి మనుషులను నాశనం చేసే అగ్నిలాంటి దశ నుండి మనుషుని ఆహ్వానించే దశకు చేరుకుంది. ఆ తర్వాత కాలంలో ఈ మార్గమే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణమైంది కదా. ఎంత నిజం! దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో కదా. కల్వరి శిలువ మీద యేసుక్రీస్తు సమాప్తమైనది అని పలికినప్పుడు దేవాలయంలో దేవుని సన్నిధిని వేరుచేసే ఆ మందపాటి తెర పైనుండి కిందకు రెండుగా చిరిగిపోయింది కదా. ఇప్పుడు దేవుని సన్నిధి మనల్ని భస్మం చేసే అగ్ని కాదు, అది మనల్ని హత్తుకునే ఒక వెచ్చని ఇల్లు. మానవాళి దేవునితో సహవాసం చేయడానికి శాశ్వతమైన మార్గం తెరవబడింది. దేవుని విశ్వసనీయత ఎంత గొప్పదో కదా. దేవుని వాక్యం చదవడమంటే ఈ అధ్యయనం కేవలం ఏదో కొత్త విషయాలు తెలుసుకోవడానికి లేదా చారిత్రక అంశాలను మెదడులో నింపుకోవడానికి మాత్రమే కాదు సుమా. ఖచ్చితంగా ఇది ఒక జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం కాదు. బైబిల్ అధ్యయనమనేది దేవునితో సజీవమైన సంబంధాన్ని ఏర్పరచుకునే ఒక ఆత్మీయ ప్రయాణం. దేవుని మారనటువంటి స్వభావాన్ని, ఆయన పవిత్రతను, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు దేవునిపై మన నమ్మకం మరింత బలపడుతుంది. అవును, ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాస్తవాలు మన ప్రార్థనా జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మార్గం సిద్ధం చేయబడిందని గ్రహించి ఇక భయంతో కాదు, నిరీక్షణతో, నమ్మకంతో ఆ దేవుని సన్నిధిలో అడుగుపెట్టే ధైర్యం మనకు వస్తుంది. అవును, ప్రతిరోజూ ఈ సత్యాలను మనం ధ్యానించడం ద్వారా మన ఆలోచన విధానంలో, మన జీవన శైలిలో గొప్ప మార్పు వస్తుంది. దేవునితో ఆ సాన్నిహిత్యం పెరుగుతుంది. మా శ్రోతలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈనాటి ఈ లోతైన అధ్యయనం ద్వారా మీరు నేర్చుకున్న కొత్త సత్యం ఏమిటి? దేవుని పవిత్రత గురించి, ఆయన అపారమైన కృప గురించి ఏ విషయాలు మీ ఆలోచనను రేకెత్తించాయి? అవును, దేవుడు ఈ అధ్యాయం ద్వారా మీకు ఏమి నేర్పిస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. ఈ సందేశం విన్న తర్వాత మీ దైనందిన జీవితంలో మీరు తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలను ప్రతి ఒక్కరూ తమలో తాము వేసుకోవాలి. అలాగే మా శ్రోతలు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో, మీకు ఏవైనా ఆత్మీయ సందేహాలు లేదా ప్రశ్నలుంటే దయచేసి కామెంట్లలో పంచుకోండి.
మేము వాటిని తప్పకుండా చదువుతాం. అలాగే ఈ లోతైన సత్యాలను మీ తోటి ఆత్మీయ సహోదర సహోదరీలతో పంచుకుని వారి విశ్వాసాన్ని కూడా బలపరచాలని కోరుకుంటున్నాము. అవును, వాక్యాన్ని పంచుకోవడం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాం. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇలాగే అధ్యయనం చేయడానికి మన ఈ పరంపరతో కొనసాగాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపటి తదుపరి భాగం కోసం ఎదురుచూడండి.